వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. ఇంతకు ముందు సుధాకర్ సార్ ద్వారా ఈ విశ్వసనామ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది చూసాము. సో జ్ఞానేశ సార్ ముందుగా ఈ విశ్వసనామ సంవత్సరం అందరికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. నమస్తే జ్ఞానేశ సార్. నమస్తే. సో ఈ విశ్వసనామ సంవత్సరం ఎలా ఉంటుంది అందరికి అది తెలియచేయండి సార్. సో మనకు ఉన్నటువంటి ప్రభవాది సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు ఒక చక్రంగా సంవత్సర చక్రం ఉంటుంది. సో 60 సంవత్సరాల్లో ఒకటి దాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. మనకి జాతకాభరణంలో ఈ సంవత్సరాల గురించి డీటెయిల్స్ చెప్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో చదువుకోవచ్చు. జాతకాభరణం, జాతకాలంకారంలో అయితే ఆ సంవత్సరం అనేది ఎలా ఉండబోతుంది చెప్పడానికి మనకి 60 రకాల పేర్లు ఇచ్చారు. ప్రభవ. ప్రభవ అంటే ఏంటంటే ప్రభవించున్నది, పుట్టున్నది అని, ఉద్భవించున్నది. దాన్ని ఎందుకంటే 60 సంవత్సరాల్లో మొదటి సంవత్సరంగా పెట్టారు పేరు. సో స్టార్టింగ్ అనమాట. 60 సంవత్సరాల సైకిల్లో మొదటి సంవత్సరం పేరు ఏదైతే ఉందో అదొక స్టార్టింగ్ పాయింట్. సో అందుకే ఆ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం అనేది జగత్తుకి, ఈ 60 సంవత్సరాల పేర్లు పూర్తిగా జగత్తుకు సంబంధించి సూర్యమండలంలో ఉన్నటువంటి అన్ని రకాల లోకాలకి సంబంధించినటువంటి సంవత్సరం. సో మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి రిఫరెన్స్ చేసుకొని చూసినప్పుడు వచ్చే సంవత్సరానికి ఆ పేర్లు ఇచ్చారు కాబట్టి ఆ పేర్ల ప్రకారం ఆ పేరు ఏదైతే ఉందో దాని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ సంవత్సరం జరిగేటువంటి సంఘటన ఏది ప్రకృతి పరంగా మానవాళికి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇది, ఎందుకంటే ఇది ఇండివిజువల్ గా ఉండదు, సమిష్టిగా ఒక ప్రాంతం కానీ ఒక దేశం కానీ లేదా మొత్తం భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులకి సంబంధించినటువంటి ప్రకృతి మనకిచ్చేటువంటి లక్షణాలు. ఆ లక్షణాలను గుర్తించడానికి మనకి పంచాంగం ద్వారా కొన్ని, ఈ ఉగాది రోజు ఏ రోజైతే మనం సూర్యచంద్రులు కలిసి చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజు ఎక్కడైతే ఉంటారో సో ఆ రోజుని మనం ఉగాదిగా తీసుకొని దాని సంవత్సరాదిగా, ఇది ఆనవాయితీ ఎన్నో వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి ఎప్పుడైతే సృష్టి మొదలైందో, తర్వాత ఈ కాలగణన ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి ఇది ఉంది. సో దాని ప్రకారం ఇప్పుడు వచ్చినటువంటి పేరు ఏంటంటే విశ్వావసు. దీనికన్నా ముందు లాస్ట్ ఇయర్ మనం నిన్నటి వరకు క్రోధి నామ సంవత్సరం. సో క్రోధి అనేది ఓవరాల్ ఏంటంటే ప్రకృతి నుంచి అనుకోండి, మనుషుల్లో అనుకోండి, ఒకలాంటి క్రోధం చూశాను. అందుకే లాస్ట్ ఇయర్ చాలా దేశాల్లో చాలా చోట్ల మార్పులు జరిగాయి. అధికార మార్పులు అనుకోండి, లేకపోతే ప్రకృతి పరంగా అనుకోండి, ఎన్నో విషయాల్లో మానవాళికి సంబంధించి మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏంటంటే క్రోధంతో కూడుకున్నటువంటి అయి ఉంటాయి. ఓవరాల్ అబ్జర్వ్ చేస్తే కానీ. అలాగే ఇప్పుడు విశ్వావసు అనేది వసువుల్లో ఒక దేవత అయినటువంటి సంబంధించినటువంటి పేరు. బట్ పేరులోనే విశ్వాసం అని ఉంది. అంటే ప్రజల్లో ఒకలాంటి నమ్మకాన్ని క్రియేట్ చేసేటువంటి సంవత్సరం. మనుషుల్లోకి ఒక హోప్ క్రియేట్ అవుతుంది ఫ్యూచర్ పట్ల. అలాగే ప్రకృతి మనిషికి ఇచ్చేటువంటి కొన్ని విషయాలు ఇప్పటికీ ఏమైందంటే ప్రకృతి పరంగా మానవాళికి ఎన్నో రకంగా డ్రాబ్యాక్స్ అంటే నష్టాలు జరుగుతుంది. ఆ ముఖ్యంగా ఎక్కడైతే జనాభా విపరీతంగా పెరిగిపోతుందో అక్కడ కావలసినటువంటి నీటి సదుపాయం లేకుండా అయిపోతుంది. మనిషికి గాలి తర్వాత ముఖ్యమైనది ఏంటంటే నీరు. ఈ రోజుల్లో నీరు దొరకడం అనేది ఎంత కష్టం అయిపోతుందంటే కొన్ని దేశాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. నీటి గురించే సమస్యలు. ప్రకృతి మనకు ఆ విధంగా నీటి సమస్య అనేది దాన్ని ఎవరు ప్రకృతే తీర్చాలి. మనిషి తీర్చడం అంటే అది చాలా కష్టమైనటువంటిది, టైంతో కూడుకున్నది, ధనంతో కూర్చుకో. అది తర్వాత చేసేవాడికి సంకల్పం కావాలి, చేయటానికి వనరులు ఉండాలి. సో ఇదంతా ఏంటంటే కష్టమైనటువంటి పని. నీళ్లు దొరకడం అనేది ఒకలాంటి కష్టం. ఇంకా ప్రకృతి ఏం చేస్తుందంటే మనం చేసేటువంటి తప్పుల్ని మనకే శిక్షలుగా ఎప్పుడు రెడీగా వస్తుంది. సో అందువల్ల ఈ సంవత్సరాలు జరుగుతున్నప్పుడు వాటికి అనుగుణంగా ప్రకృతి నుంచి మానవాళికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
ఇక తర్వాత మనం ఈ పంచాంగం విషయానికి వస్తే ఈరోజు ఆదివారం, ఈ రోజు నక్షత్రం రేవతి కదా, రేవతిలో అనుకుంటా ఈరోజు ఉగాది స్టార్టింగ్, అవును. ఉత్తరాభాద్ర అయిపోయి రేవతి ఎంట్రీలో నూతన సంవత్సరం స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే మొదటి నుంచి ఈ కొన్ని సంవత్సరాల తరబడి దాని యొక్క ప్లేస్ అనేది అంటే అశ్విని నక్షత్రం 0 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అవ్వాల్సింది ఈ సంవత్సరంలో ఉన్నటువంటి నక్షత్రాలు కానీ లేకపోతే సూర్యచంద్రుల గమనంలో వచ్చే మార్పుల వల్ల అది ఏమవుతుందంటే వెనక్కి జరుగుతూ పోతుంది. తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళీ సూర్యచంద్రుల కలయిక అనేది అశ్విని నక్షత్రానికి వస్తుంది. అది ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది, వెనక్కి ముందుకి ఆ, గడియారంలో లోలకం ఎలా జరుగుతుంటుందో టైం స్టార్టింగ్ పాయింట్ అండి, ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది లెఫ్ట్ రైట్ జరుగుతుంది. అంటే మీనంలో ఉన్నప్పుడు మనకు ఉగాది జరుగుతుంది మ్యాక్సిమం. ఇది చాంద్రమానం ప్రకారం చేసేటువంటి ఉగాది. సౌరమానం అయితే సూర్యుని బట్టి, కాబట్టి సూర్యుడు ఏ రోజైతే మేషరాశిలోకి ఎంటర్ అవుతాడో కరెక్ట్ గా ఆ రోజు అనేది కొందరి సౌర సంవత్సరాలు అంటే తమిళులు, మిగతా చోట కొన్ని మన మన దేశంలో ఉండే రకరకాల ప్రాంతాల వాళ్ళు చేసుకునేటువంటి అదొక సంవత్సరం. సో ఇది మన చాంద్రమానం ప్రకారం కొత్త చంద్రుడు చైత్ర మాసంలో ఏ రోజైతే సూర్యుని దాటి సూర్యుడు డిగ్రీ సరిగ్గా సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో ఆ సూర్యుని దాటి ఎక్కడైతే బయటకు వస్తాడో అదే ఉగాది రోజు. సో ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది కాబట్టి సహజంగా ఆదివారం రవి ఈ సంవత్సరానికి నాయకుడు అవుతాడు. రాజు అని అంటే ఒక రాజ్యానికి సహజమైనటువంటి రాజ గుణాలు కలిగినటువంటి, ధైర్య సాహసాలు కలిగినటువంటి, దానం, ధర్మం, తర్వాత ప్రతిదాన్ని నిష్పక్షపాతంగా ఎదుటివారి పట్ల ఆలోచించేటువంటి రవి గ్రహం రాజు అయినప్పుడు సహజంగా ఏమవుతుందంటే ఈ సంవత్సరం ఫలితాలు మంచిగానే ఆలోచించవచ్చు. దేని పట్ల? పాలన పట్ల. ప్రజల్ని పాలించే రాజులు కొన్ని నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటే దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాల దాన్ని అనుసరించే తీసుకోవాల్సి ఉంటుంది. రవి తాత్కాలికమైనటువంటి విషయాల గురించి ఆలోచించండి, ఎప్పుడు దీర్ఘకాలికమైనటువంటి ప్లస్ ధర్మాన్ని నిలబెట్టేటువంటి విషయాల పట్లనే రవికి ఉంటుంది. తర్వాత రవికి ఏంటంటే ఇతరుల కోసం, ప్రజల కోసం సాక్రిఫైస్ గుణం ఉంటుంది రవి దగ్గర. సో అందుకే రవి నీతి, నిజాయితీ, ధర్మం, దానం, ధైర్యం, వీర్యం ఇవన్నీ అన్ని రకాల క్షత్రియ లక్షణాలు, సంపూర్ణమైనటువంటి క్షత్రియ లక్షణాలు కలిగినటువంటి గ్రహం అయిన రాజు రవి అయినప్పుడు ఆ సంవత్సరం ఏంటంటే సహజంగా ఆ రాజపరమైనటువంటి వ్యవస్థ అనేది దాన్ని సరైన మార్గంలో నడపడానికి రవి ప్రయత్నిస్తాం. అయితే రాజు ఒక్కడే పర్ఫెక్ట్ గా ఉన్నంత కొంతమేర పనిచేస్తుంది. బట్ మిగతా నవనాయకులు ఏవైతే ఉన్నారో ఆ నవనాయకుల్లో ఎక్కువ పాపగ్రహాలే వచ్చాయి ఈ సంవత్సరం. శుభగ్రహాలు అనేవి చాలా వాటికి ఆధిపత్యం రాలేదు. సో అందు మూలాన ఏమవుతుందంటే ఎంతో కొంత నెగిటివిటీ అనేది తప్పదు. సో దానికి కూడా రెడీగా ఉండదు. రాజు అయినంత మాత్రం కొంత పాజిటివ్ ఉన్నా కానీ మిగతా సపోర్టింగ్ అనేది లేదు కాబట్టి ఆ విషయాలలో ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ కొంత సఫర్ అవ్వాల్సి ఉంటుంది, ప్రకృతి పరంగా సఫరింగ్ ఉంటుంది. తర్వాత మిగతా మానవాళి సహజంగా ఇది ఎందుకంటే ఈ సడన్ గా ఒక రోజులో జరిగేటువంటి మార్పులు ఎప్పుడు ఉండవు. ఎందుకంటే మనం ఈ రోజు జీవిస్తున్నామంటే దీనికి గతం అనేది బేస్. ఆ గతం బేస్ మీదనే మనం వర్తమానం నడుస్తుంది, వర్తమానం బేస్ మీదే భవిష్యత్తు ఉంటుంది. సో అందు గురించి ఇప్పుడు ఏది జరిగినా
జరిగేది ఇదంతా ఏమవుతుందంటే గతం నుంచి కంటిన్యూషన్ లో ఉంటుంది. అందులో మార్పులు ఏమున్నా దాని ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకే మార్పులు జరుగుతూ ఉంటుంది. ప్రకృతి కూడా అలానే ఉంటుంది. అలా సడన్ గా ప్రకృతి జరగదు. మనం చేసేటువంటి మానవులు ప్రకృతి పట్ల చేసేటువంటి నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అది దాని సహనం ఉన్నంత వరకు ప్రకృతి సహిస్తుంది. తర్వాత ఏంటంటే దాన్ని అనుగుణంగా రీసెట్ చేస్తుంది, కరెక్ట్ చేస్తుంది. సో కరెక్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి నష్టం, నాశనం, విలయాలు కొన్ని తప్పవు. సో ఇదంతా ఏంటంటే బ్యాలెన్స్. నేచర్ అనేది ఎప్పుడైనా ప్రతిదీ బ్యాలెన్స్ లో నడుస్తుంది కాబట్టి దేన్ని మనం నెగిటివ్ అని కానీ పాజిటివ్ అని కానీ చూడటానికి లేదు. ఎప్పుడైనా ప్రతిరోజు ప్రతి సంవత్సరం కానీ ఎప్పుడు ఎలా ఉండాలంటే గీతలో భగవంతుడు చెప్పినట్టు ఎప్పుడు నిష్పక్షపాతంగానే ఉంది. ప్రతి దాన్ని ఆ పాజిటివ్ అయినా తీసుకోవాలి. ఏది నెగిటివ్ ఉండదు, ఏది పాజిటివ్. ఎప్పుడు ఒకటే తత్వంతో అలవాటు చేసుకుంటే మనకి ఈ పంచాంగంలో వచ్చేటువంటి గ్రహాల మార్పులు, గ్రహాల స్థానాల్లో మార్పుల వల్ల జరిగేటువంటి విషయాల పట్ల భయాందోళన అనేది అవసరం లేదు. అనవసరం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవితం ఈ రోజు కాదు. మనలో ఉన్నటువంటి ఆత్మ ఎన్నో జన్మల నుంచి ప్రయాణం చేస్తూ ఈ జన్మలోకి వచ్చాం కాబట్టి దానికి సంబంధించినటువంటి కర్మ అనేది తప్పనిసరిగా సమయానుకూలంగా ఎవరైనా అనుభవించాల్సింది. దాని నుంచి ఎవరు తప్పించుకోవటానికి లేదు కాబట్టి పర్టికులర్గా ఈ సంవత్సరం ఇది జరగవచ్చు, ఇది ఇలా భయపడి మనం మనం అంటే మనం నిత్యం చేయాల్సినటువంటి వాటి నుంచి బయటకు వెళ్ళాల్సింది. సో భయపడకండి. భగవంతుని నిత్యం మనం చేసేటువంటి కర్మ పట్ల ఒక సద్ సుహృద్భావంతో కర్మ ఎప్పుడైతే చేస్తుంటామో ఫలితాలు ఆశించకుండా ఆటోమేటిక్ గా మనం దేనికైతే అర్హులమో అవే ఫలితాలు అనేవి మనకు రిటర్న్ వస్తాయి. మనం ఏది ఇస్తామో మనకు అదే రిటర్న్ వస్తుంది అనేది నేర్చుకుంటే చిన్న. సో ఇది ఈ సంవత్సరాన్ని గురించి చిన్న వివరణ.